అశేషంగా అడుగడుగున రేవంత్ అన్నకు అండగా నిలబడడం కోసం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు సత్యన్న గారు, రేవంత్ అన్న గారు ఈ ప్రాంతంలో మనందరికీ పెద్ద దిక్కుగా, ఉత్తర తెలంగాణలోని అటవీ ప్రాంతంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన శ్రీధర్ బాబు గారికి, అదే విధంగా రాజన్న గారికి, అంజన్ కుమార్ అన్న గారికి, ప్రకాష్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మీ అందరికీ మీకు ఎన్ని సేవలు చేసినా ఈ రుణం తీర్చుకోలేనిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక దిక్కు అనేక ఆంక్షలు, ఇటు వస్తుంటే కేసులు పెట్టడాలు, మరొక దిక్కు మభ్యపెట్టేటువంటి మంత్రులు వచ్చి మీటింగులు, అయినా కూడా కాంగ్రెస్ ను తిడుతుంటే అదే మీటింగ్లకి వెళ్ళి జై కాంగ్రెస్ అన్నటువంటి గడ్డ భూపాలపల్లి బిడ్డలది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భూపాలపల్లి అంటేనే భూపోరాటాలకు అడ్డ, కానీ కబ్జాకారుల కాదు. అవునా కాదా? ఇవాళ మన భూములు అనేక పోరాటాలు చేసి భూస్వామ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, పోరాడి సాధించుకున్న భూములు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క భూమి పోతుంటే మనం ఏం చేయాలని నేను అడుగుతా ఉన్నా. తిరగబడాల్సిందే, ప్రశ్నించాల్సిందే. ఇవాళ భూ కబ్జాదారులు ఎవరు కూడా గ్రామాల్లోకి రాకుండా తరిమి కొట్టాల్సిందే తప్ప కన్నీరు పెట్టడం కాదు, కళ్ళు కిందికేసుకొని చూడడం కాదు, కన్నెర్ర చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన కోసం మనమే, మన కోసం కాంగ్రెస్. కానీ ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అటు తల ఊపుతున్నాయి. అయ్యలారా, ఇవాళ న్యాయాన్ని కాపాడండి. ఇవాళ కష్టపడి సాధించుకున్నటువంటి పోడు భూములు, పోరాడి సాధించుకున్నటువంటి రెవెన్యూ భూములన్నీ పోతా ఉంటే మంత్రుల మీటింగ్ కాడికి వచ్చి చెప్తే కూడా వీళ్ళ మీదనే కేసులు అవుతాయి. భూములు కోల్పోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్ప కబ్జా చేసిన వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ 10 ఏళ్ల కింద తెలంగాణ పోరాటం గురించి ఆలోచించండి. అంతకంటే 5-10 ఏళ్ల కింద జరిగినటువంటి విప్లవ పోరాటాల గురించి ఆలోచించండి. ఇక్కడ మరి తిరగబడ్డ చరిత్ర ఇది. అందుకనే అన్యాయం ఎక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండాలి, అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలి. అందుకనే మీ అందరి యొక్క మద్దతు కోసం, మిమ్మల్ని అందరినీ కలవడం కోసం వాళ్ళ మనందరి అభిమాన నాయకుడు భారత్ జోడో యాత్రతో మరి అసమానమైనటువంటి పోరాట యోధుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర కొనసాగింపుగానే హాత్ సే హాత్ జోడో యాత్రలో మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే ఊపు, ఇదే జోస్ తప్పకుండా మరి 2023 డిసెంబర్ ఎన్నికల వరకు కూడా కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.